హలో పిల్లలు, ఒక సరదా కథ వినడానికి సిద్ధమా? ఒకప్పుడు ఒక చిన్న అల్లలో 2 పిల్లులు ఒక రుచికరమైన బ్రెడ్ ముక్కను కనుగొన్నాయి. కాని అయ్యో, 2 దానిని తమకే కావాలని గొడవపడ్డాయి. ఇది నాది అని ఒక పిల్లి అంది. కాదు, ఇది నాది అని మరొకటి అంది. అవి గోడతో గీసుకుంటూ హిస్టంటూ ఎలా పంచుకోవాలో తెలియక గొడవపడ్డాయి. ఒక తెలివైన కోతి చెట్టు మీద నుండి ఇదంతా చూస్తోంది. పిల్లులు గొడవపడుతుంటే కోతికి ఒక ఉపాయం తట్టింది. అది చెట్టు దిగివచ్చి, అరే, ఈ బ్రెడ్ కోసం ఎందుకు గొడవపడుతున్నారు? నేను దానిని సమానంగా పంచుకోవడానికి సహాయం చేస్తాను అని అంది. గోడతో అలసిపోయిన పిల్లులు అంగీకరించాయి. అవి బ్రెడ్ ముక్కను కోతికి ఇచ్చాయి. కోతి బ్రెడ్ను 2 ముక్కలుగా విరిచింది. హబ్బా, ఈ ముక్క పెద్దది అని కోతి చెప్పి ఒక ముక్కను కొరికింది. అయ్యో, ఇప్పుడు ఈ ముక్క పెద్దది అని చెప్పి మరొక ముక్కను కొరికింది. కోతి ఇలాగే కొరికి చివరికి బ్రెడ్ అంతా తినివేసింది. కోతి తిరిగి చెట్టు ఎక్కి బాగా తిన్న తీప్తితో నిద్రపోయింది. బీచార్ పిల్లులు ఏమీ లేకుండా నమ్మలేక చూస్తుండిపోయాయి. అవి బాధగా ఒక మంచి పాఠం నేర్చుకుని వెళ్లిపోయాయి. అందుకే మన పెద్దలు ఎప్పుడూ చెబుతారు, 2 గొడవపడితే 3వ వ్యక్తికి లాభమని. కాబట్టి పిల్లలు పంచుకోవడం మరియు సమస్యలను కలిసి పరిష్కరించుకోవడం గుర్తుంచుకోండి. లేదంటే పిల్లుల లాగా మీరు ఏమీ లేకుండా పోతారు. నచ్చిందని ఆశిస్తున్నాను. మరిన్ని సరదా కథల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.